హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో మంచి ఎగ్ బిర్యానీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో, స్పైసెస్ ఎక్కువ లేకుండా పిల్లలు అందరూ ఇష్టపడే విధంగా కంఫర్ట్గా ఈజీగా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మెథడ్ ఎలాగో చూద్దాం. మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటో సేమ్ సన్నగా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కొద్దిగా ఉల్లిపాయల్ని మాత్రమే వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇటు పక్కన రైస్ ఉడికించడం కోసము వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. అందులోకి మనకు హోల్ గరం మసాలా అన్ని ఐటమ్స్ అన్నీ అందులో వేసేసుకొని బాయిల్డ్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ బ్రౌన్ ఆనియన్ అయిపోయాయండి. మనం గిన్నెలోకి పక్కన పెట్టుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెంటనే ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత టమాటో యాడ్ చేశానండి. ఇక్కడ నేను ఆ క్లిప్ మిస్ అయిపోయింది. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఆయిల్ విడిచే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను ఇక్కడ. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడిని యాడ్ చేసుకొని ఒక స్మాల్ కప్ తియ్యటి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అన్నమాట రైస్కి. ఇలా బాగా కలుపుకొని దగ్గరికి ఐటమ్స్ అన్నీ దగ్గరికి అయిపోయి మసాలాస్ ఆ కర్రీకి పట్టే విధంగా బాగా కలుపుకొని ఇక్కడే పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లోనే ఒక 2 మినిట్స్ నేను అలా ఎగ్స్ని బాయిల్ చేశానండి. అందులోని కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. తర్వాత వెంటనే రైస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక వాటర్ బాయిల్ చేసాం కదండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఒక బాయిల్డ్ వచ్చిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను. రైస్ని యాడ్ చేసుకొని ఇంకంప్లీట్గా కుక్ అవ్వనివ్వలేదు. జస్ట్ 70% అయ్యాక వాటర్ మొత్తం వాష్ చేసి రైస్ని యాస్టీస్గా నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఒక 2 మినిట్స్లోనే కుక్ అయిపోతుందండి. 70% ఆల్రెడీ ఉడికింది కాబట్టి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ, పిల్లలు అందరూ అన్ని ఏజెస్ వాళ్ళు ఇష్టపడే ఎగ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.